ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. అయితే ఒక మనిషి మరణించిన తర్వాత తన ఆత్మ విషయంలో ఏం జరుగుతుంది? అలాగే ఒక మనిషి మరణించే ముందు మనకి ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఇంటికి మైలు వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? మీ కలలో చనిపోయిన వాళ్లు కనిపిస్తే దేనికి సంకేతం? చనిపోయిన వ్యక్తుల యొక్క బంగారాన్ని మనం ధరించవచ్చా? జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు వస్తువుల్లో మనం భోజనం చేయవచ్చా? ఇలాంటి ఎన్నో ధర్మ సందేహాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మనిషి మరణించిన 24 గంటల తర్వాత మరలా ఆ ఆత్మ తన ఇంటికి వస్తుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సుమారు 24 గంటల తర్వాత యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు. ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుందట. తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను పిలుస్తూ ఉంటుంది. కాని ఆ ఆత్మ యొక్క మాటలు ఎవ్వరికీ వినపడవు. చనిపోయిన వారి ఆత్మ శరీరంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని శరీరంలోకి ప్రవేశించడానికి వీలుకాదు. తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి ఆ ఆత్మ బాధపడుతూ ఉంటుంది. మనిషి మరణించిన తర్వాత 13 రోజుల పాటు తన సొంత ఇంట్లోనే తన ఆత్మ ఉంటుందట. 13 రోజుల తర్వాత పిండ ప్రదానాలు పూర్తయ్యాకే మనిషి ఆత్మ యమలోకానికి వెళ్తుంది. ఒక మనిషి మృతి చెందే ముందుగానే కొన్ని లక్షణాలు కనిపిస్తాయట. ఆరోగ్యం బాగోలేక మంచాన పడిన వ్యక్తికి చివరి క్షణంలో యమదూతలు తన చుట్టూ కూర్చుని ఉంటారట. ఆయువు తీరే సమయం కోసం వేచి చూస్తారట. మంచం చుట్టూ కూర్చొని మరణించే వ్యక్తితో ఏవో అర్థం కాని భాషలో మాట్లాడతారు. మనిషి చనిపోయిన తరువాత 30 సెకన్ల వరకు మెదడు బతికి ఉంటుంది. తరువాత నెమ్మదిగా శరీరం చచ్చుపడిపోతుంది. తరువాత ఆ ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వస్తుంది. మరణం సమీపిస్తున్న వ్యక్తి పదే తన కళ్లను మూస్తుంటాడు. శ్వాస తీరు కూడా మారుతుంది. ఆ వ్యక్తి చర్మం పసుపుగా మారుతుంటుంది. ఇక మనలో చాలామంది దినం భోజనాలకు వెళ్లడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని అనుకుంటారు. కాని ఇదంతా అపోహ మాత్రమే. అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట. అలాగే ఈ మధ్య కాలంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీల్ వస్తువులను ఇస్తున్నారు. ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమీ జరగదు. కాని జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరే ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ స్టీలు వస్తువులను ఇంట్లోకి తీసుకువచ్చే ముందు వాటిని మన ఇంటి బయటనే ఉంచి నీళ్లతో కడిగిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలి. ఇక మరణానికి సంబంధించి వచ్చే కలలు ఎప్పుడూ చెడుగా ఉండవట. చనిపోయిన మన పెద్దవాళ్లు మన కలలో కనిపిస్తే చెడు జరుగుతుందని చాలా భయపడిపోతుంటారు. అయితే చనిపోయిన వాళ్లు కలలో కనిపిస్తే అది చాలా మంచిదట. మీ కలలో పూర్వీకులు కనిపిస్తే తమ ఆశీస్సులు మీపైన ఉంటాయి. మీ కలలో మీ మరణం కనిపిస్తే అది చాలా శుభప్రదం. దీని అర్థం ఏమిటంటే మీరు త్వరలోనే అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం. అయితే మరణానికి సంబంధించిన కలలను ఎవరితోనూ చెప్పకూడదు. ఇక మరణానికి సంబంధించిన అరిష్ట కలలు కూడా ఉంటాయి. మీ కలలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం. ఇలాంటి కలలు వస్తే మీరు ఇబ్బందుల్లో పడబోతున్నారని అర్థం. మీ కలలో దెయ్యం కనిపించినా కూడా మీ భవిష్యత్తులో పెద్ద సమస్య రాబోతుందని అర్థం. వాస్తు ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ గోడకు తగిలించకూడదు. చనిపోయిన వారి ఫోటోలను ఒక చెక్కబల్లపైన ఉంచుకోవాలి. అలాగే గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలను మాత్రం మనం ధరించకూడదు. ఈ బంగారాన్ని ధరించిన వారికి వాళ్ల ఆత్మ ఆవహిస్తుందట. అలా జరగకూడదంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవడం మంచిది. అలాగే మృతి చెందిన వారి బట్టలను కూడా ధరించకూడదు. చాలా మంది ఏటి సూతకాన్ని పాటిస్తారు. ఒక ఏడాది పాటు ఏటి సూతకం ఉంటుంది. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాది పాటు ఏటి సూతకంలో ఉండాలి. ఎవరైతే ఒక ఏడాది పాటు సూతకం నియమాలు పాటిస్తారో అలాంటివారికి తమ తల్లిదండ్రుల ప్రతిరూపమే మళ్లీ కొడుకు రూపంలో అదే కుటుంబలో పుడతారట. ఏటి సూతకంలో చేయకూడని పనులు ఏమిటంటే పూజలు చేయకూడదు. అలాగే కొండలు ఎక్కకూడదు. పండుగ సంబరాలు చేసుకోకూడదు. పుట్టినరోజులు చేసుకోకూడదు. కొత్త బట్టలు ధరించకూడదు. కొబ్బరికాయలు కొట్టకూడదు. ఏటి సూతకంలో మగపిల్లల పెళ్లిళ్లు చేయకూడదు.
అయితే ఆడపిల్లల వివాహాలు మాత్రం చేయవచ్చు. సూతకం ఉన్నప్పుడు ఏడాదిలోపు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి పెళ్లి చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత 11 రోజుల పాటు ఆ కుటుంబానికే కాకుండా ఆ ఇంటి పేరున్న వారికి కూడా సూతకం ఉంటుంది. ఒకే ఇంటి పేరు కలవారు చనిపోయినప్పుడు శాస్త్రం ప్రకారం 11 రోజుల వరకు సూతకం ఉంటుంది. ఒక వ్యక్తి తన మరణానంతరం స్వర్గం లేదా నరకం పొందుతాడు. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు కొన్ని వస్తువులు ఆ వ్యక్తి దగ్గర ఉంచితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం ఉండదట. ఒక వ్యక్తి మరికాసేపట్లో చనిపోతాడని తెలిసినప్పుడు వెంటనే అతని తలపైన కొన్ని తులసాకులను పెట్టాలి. ఇలా చేయడం వల్ల తన ఆత్మ యమలోకానికి వెళ్ళదు. అలాగే చనిపోయిన వారి నోటిలో తులసాకులు కలిపిన గంగాజలం పోస్తారు. ఇది అతని జీవితకాలంలోని అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ఫలితంగా తన మరణం తర్వాత అతని ఆత్మకు స్వర్గంలో స్థానం లభిస్తుంది. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను మీ పడకగదిలో ఉంచకూడదు. బ్రతికున్న వారి ఫోటోల పక్కన చనిపోయిన వారి ఫోటోలను ఉంచకూడదు. ఇలా చేస్తే బ్రతికున్న వారి ఆయుష్షు తగ్గిపోతుంది. అలాగే చాలామంది చనిపోయిన వారి ఫోటోలను దేవుడు గదిలో ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.